జీవన్ లాభ్ ఎల్ఐసి పాలసీ. ఐ థింక్ దిస్ ఈజ్ ద వెరీ వెరీ బెస్ట్ ఎల్ఐసి పాలసీ అండి. మీకు కానీ మీ పిల్లల కోసం కానీ ఒక ఎల్ఐసి పాలసీ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి జీవన్ లాభ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అండి. సో జీవన్ లాభ్ ఈ పేరులోనే ఉంది, లాభము వచ్చే పాలసీ. సో ఒక చిన్న ఎల్ఐసి పాలసీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో మీకు ఒక 16 ఇయర్స్ పేమెంట్ చేసిన తర్వాత ఫ్యూచర్లో మీ పిల్లలకు కానీ, మీ పిల్లల భవిష్యత్తు కానీ, మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మీ పిల్లల మ్యారేజ్ పర్పస్ కానీ, జాబ్ పర్పస్ కానీ చాలా చాలా ఏదో ఒక విధంగా ఈ చిన్న ఎల్ఐసి పాలసీ సేవింగ్ అనేది మీ పిల్లల కోసం ఉపయోగపడుతుంది. సో తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరు కూడా పిల్లలు బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలని చాలా కష్టపడుతుంటారు, చాలా సేవింగ్స్ చేస్తూ ఉంటారు. ఆ సేవింగ్స్లో ఈ చిన్న పాలసీ ద్వారా కూడా మీ పిల్లలకి ఎంతో కొంత విధంగా ఉపయోగపడుతుంది. సో ఇంకా ఎవరైనా కానీ ఎల్ఐసి పాలసీ మీకు లేకపోతే కన్నా ఇమ్మీడియట్గా ప్రతి కుటుంబానికి కనీసం ఒక ఎల్ఐసి పాలసీ ఉండాలండి. మనం లేకపోయినా పిల్లల భవిష్యత్తు ఎప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా ఉండాలి. కాబట్టి సో కనీసం ఒకరికి కుటుంబంలో ఒకరికి కుటుంబ పెద్దకి ఉంటే కన్నా చాలా చాలా మంచిదనేది నా సజెషన్ అండి. సో మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఒక చిన్న ఎల్ఐసి పాలసీ తీసుకోవడము, సేవింగ్స్ చేయడం వల్ల రేపొద్దున మీకు ఉపయోగపడుతుందే తప్ప నష్టం అయితే ఎట్టి పరిస్థితి కూడా లేదండి. ఇంకా మీరు ఎల్ఐసి పాలసీ తీసుకోకపోతే అయినా ఇమ్మీడియట్గా మీ కరెస్పాండింగ్ ఎవరైనా తెలిసిన వాళ్ళతో అప్రోచ్ అవ్వండి. సో ఒక చిన్న ఎల్ఐసి పాలసీ మనం తీసుకుంటే ఫ్యూచర్లో ఎలా బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి చూద్దాము. సో 2 lakhs ఎల్ఐసి పాలసీ మీరు 16 ఇయర్స్ పేమెంట్ చేయాలి. ఇయర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, క్వార్టర్లీ కానీ ఇలా పేమెంట్ చేసుకోవచ్చు. 16 ఇయర్స్కి ఇంత అమౌంట్ పేమెంట్ చేస్తే కన్నా మీకు దాదాపు ఇంత అమౌంట్ రిటర్న్స్ వస్తుంది. అదే 3 lakhsకి ఈ 16 ఇయర్స్ పేమెంట్ చేయాలి. ఇయర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, క్వార్టర్లీ కానీ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంత అమౌంట్ మీరు పేమెంట్ చేస్తే కన్నా ఇంత అమౌంట్ మీకు రిటర్న్స్ వస్తుంది. లైక్ దట్ సేమ్ 5 lakhs పాలసీకి కూడా ఇంత అమౌంట్ మీరు పేమెంట్ చేస్తే కన్నా ఇంత అమౌంట్ మీకు రిటర్న్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ సపోజ్ 30 ఇయర్స్ ఉంది అనుకోండి. ఈ 30 ఇయర్స్ ఉన్న ఒక ఫాదర్, పేరెంట్స్ ఎవరైనా కానీ, అమ్మ కానీ నాన్న కానీ ఏజ్ 30 ఇయర్స్ ఉంటే కన్నా వాళ్ళు పీపీటీ ఎంత చేస్తున్నారు, 16 ఇయర్స్ పేమెంట్ చేస్తున్నారు. అంటే 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 16 ఇయర్స్ పేమెంట్ చేస్తే 46 అవుతుంది. వెయిటింగ్ పీరియడ్ ఒక 9 ఇయర్స్ అనేది ఉంటుందండి. అంటే ఇప్పుడు 30 ఇయర్స్ ఉన్న ఫాదరు ఇక్కడ 55 ఏజ్ వచ్చేసరికి మెచ్యూరిటీ అమౌంట్ అనేది వస్తుందండి. సో మీరు ఇంత పేమెంట్ చేస్తే కన్నా మీకు 5 lakhs, ఇంత పేమెంట్ చేస్తే కన్నా మీకు దాదాపు 8 lakhs, దాదాపు 13.5 lakhs మీకు అమౌంట్ రిటర్న్స్ వస్తాయి. సో 30 ఇయర్స్ ఉన్న ఒక పేరెంట్స్కి పిల్లల వయసు సపోజ్ 0 కానీ, 1 కానీ, 2 కానీ, 3 ఇయర్స్ కానీ ఈ విధంగా కిడ్స్ వయసు ఉందంటే కన్నా సో చూడండి వాళ్ళు ఆటోమేటిక్గా 25-26 సంవత్సరాలు వచ్చేసరికి ఈ అమౌంట్ అంతా మీరు చేసే చిన్న చిన్న సేవింగ్ వాళ్ళ ఏజ్ 25-26 ఇయర్స్ వచ్చేసరికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ప్రీవియస్లో మీ తల్లిదండ్రులు కూడా మీ పేరు మీద ఒక ఎల్ఐసి పాలసీ చేసింటే కన్నా ఎంత ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచించండి. సో ఇమ్మీడియట్గా ఎల్ఐసి పాలసీ లేకపోతే